నమస్కారం. శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహానంది పుణ్యక్షేత్రంలోని గోశాలలో ప్రత్యేక పూజలు. మృతి చెందిన మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. పీవీ నగర్లో సంక్రాంతి సందడి, ఘనంగా ముగ్గుల పోటీలు. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా రథోత్సవం. నంద్యాల పట్టణంలో వెలిసిన సోమనందీశ్వర స్వామివారి కళ్యాణ కమనీయం. నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం నందు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవస్థానం గోశాలలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గోవులకు ఆవాహనాది ఉపచారములు, శృంగపూజ, అతాంగ పూజలను ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని అర్చకులు వైభవంగా నిర్వహించారు. चंद्रशेखर चंद्रशेखर पाहि मां चंद्रशेखर 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 रक्ष मां रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जिनीकृतपन्नगेश्वर क्षिप्रदध्वपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां पञ्चपादपपुष्पगन्ध पदाम्बुजद्वयशोभितं भाललोचनजातपावकं प्रथमन्मथविग्रहं भस्मदिग्गगलेवरं भवनाशनं भवमव्ययं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मत्तवारणमुख्यचर्म कृतोत्तरीयमनोहरं पङ्कजासन पद्मलोचन पूजिताग्रेसरोरुहं देवसिन्धुतरङ्गसिकरसिद्धशुभ्रजटाधरं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर चन्द्रशेखर ఇటీవల నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ ట్యాక్స్ మినహాయింపు పత్రాల కోసం వచ్చిన సందర్భంగా జరిగిన ఘటనలో మృతి చెందడం జరిగింది. ఈ మేరకు దౌలత్ ఖాన్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, కౌన్సిలర్ పురందర్ కుమార్ కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుండి మానవతా దృక్పథంతో సహాయం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
విషయం మేడం దగ్గర పోకూడదు కదా, ఇది చిన్న విషయం అనేది మేము చేతి చేసుకోవాలి. చిన్నగానే మనం వదిలేసుకుంటాం, పెద్ద అయిపోతారు. అవును. ఇప్పుడు ఫస్ట్ ఇష్యూ వచ్చేసి వీళ్ళు ఏం జరిగింది చాలా దూరం పోతాం మేము. డైరెక్ట్ మీ దగ్గర రావడానికి మాకు మనసు ఒప్పదు, ఎందుకంటే మాకు అలవాటు. दिल्ली में क्या है एक बात फोन कर तो होगा दूसरा को डिस्टर्ब करना हमारा काम में सिवा करा देना आज सीरियसनेस आने से कहीं नहीं करती दिन नहीं नहीं बात में कहीं అందరూ ఆఫీస్ మేడం ఎందుకు డిస్టర్బ్ చేయాలి? డిస్టర్బ్ కాదు, అదే పని వస్తుంది. बड़े भी होना चाहिए चलो। क्या बात हिम्मत करके ना, हिम्मत करना। कौन क्या करती है क्या कर सकती है आते नहीं वापस हिम्मत करना, अल्लाह अच्छा बच्ची का तो ये जॉब हाँ वो भी बोला ना उनको सहारा कमेंट्री ग्राउंड ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ ఇది. 24 సంవత్సరాలు అనుకుంటాను, దగ్గర దగ్గర 26 సంవత్సరాలంట దేశానికి సేవ చేసినటువంటి దౌలత్ ఖాను మృతి చెందడం అనేది ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. అది కాకుండా తన గవర్నమెంట్ ఆథరైజేషన్ ప్రకారము ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండి దాన్ని క్లియర్ చేసుకోవడం కోసము మున్సిపాలిటీకి తిరగడంలో అక్కడే తను చనిపోవడం అనేది చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను పూర్వాపరాలు ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏమంటే కౌన్సిల్ రెజల్యూషన్ కూడా అయిపోయింది, ట్యాక్స్ ఎగ్జెంప్షన్కు సిఆర్ కాపీ కూడా వచ్చిందని వాళ్ళ అమ్మాయి చెప్పడం కూడా జరుగుతుంది. సిఆర్ కాపీ వచ్చిన తర్వాత జస్ట్ నాకు తెలిసినంత వరకు కమిషనర్ గారి సిగ్నేచర్, అది కూడా డిజిటల్ సిగ్నేచర్ వేసి సింపుల్ ప్రాసెస్లో అయిపోతాయి. దానికోసమని తిరిగే భాగంలో వాళ్ళు బాధితులు చెప్పే దాని ప్రకారము వాళ్ళు డైరెక్ట్గా ఇద్దరి పేర్లు జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ మీద కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళు మిస్బిహేవ్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు ఇంతవరకు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వకుండా, మాట్లాడకుండా, ప్రాపర్గా ఇవ్వకుండా చేయడం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఎనీహౌ ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా ఎవరికైనా సరే చెప్పడం అనేది బాధాకరము, తప్పు. అటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోమని నేను మున్సిపల్ చైర్మన్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎవరికైనా ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది తప్పు. ఎస్పెషల్లీ మిలిటరీ వాళ్ళు, దేశానికి సేవ చేసిన వాళ్ళు, వాళ్ళకు ఆథరైజ్డ్గా క్లియర్గా ఆ ఫెసిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది. ఆ ఫెసిలిటీని కూడా యూజ్ చేసుకోకుండా ఈ రకంగా వాళ్ళు సతాయించడం అనేది తప్పు. దాని మీద ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కూడా నేను అడుగుతా ఉన్నాను. అలాగే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి హ్యుమానిటరీ గ్రౌండ్ కింద వాళ్ళకు ఎటువంటి అవకాశం సహాయం చేయమని కూడా చేయమని చెప్పేసి మీ ద్వారా చైర్మన్ గారికి, మున్సిపల్ అథారిటీస్ అందరికీ రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో అలా వీళ్లకు అన్ని రకాలుగా ధైర్యం చేసి వీళ్ళకు అంతా తోడుగా ఉండాలని చెప్పేసి మేమందరం వాళ్ళ దగ్గర ఉంటాము. వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా కూడా మేము చేస్తామని చెప్పేసి మీ ద్వారా నమస్కారం. మనం ఈరోజు ఏదైతే 2 రోజుల క్రితం దౌలత్ ఖాన్ గారు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అది చాలా బాధాకరం. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులని కలిసి పరామర్శించడం జరిగింది. ఏదైతే సైనికులు బార్డర్స్లో వాళ్ళు కష్టపడడం వల్ల మనమందరం సంతోషంతో ఇక్కడ జీవించడం జరుగుతుంది. అలాంటి సైనికులకు మనము గౌరవించే విధంగా ఉండాలనేదే మా ఉద్దేశము. అంతేకాకుండా ఈరోజు ఏదైతే సంఘటన వాళ్ళ కుటుంబ సభ్యులతో తెలుసుకోవడం జరిగిందో పూర్తి స్థాయిగా విచారిస్తాము. సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఇలా మాతో ప్రవర్తించారు, దురుసుగా ప్రవర్తించారని కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే సైనికులే కాకుండా ఎవరైనా సరే ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో సహనంగా, ఓపికగా అధికారులు వాళ్ళని సమస్య వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా సైనికుల మీద
గౌరవప్రదంగా మేము వాళ్ళను ప్రతి నెల కౌన్సిల్లో ఏదైతే వాళ్ళ హక్కుగా ప్రతి నెల ట్యాక్స్ ఎగ్జంప్షన్ కి మా దగ్గరికి అప్లికేషన్స్ వస్తాయో వెంటనే కౌన్సిల్ ద్వారా వాళ్ళకి సిఆర్ చేసి ఇవ్వడం ఆమోదించి సిఆర్ గాని చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ కింది స్థాయిలో ఇది పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులు మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఇలాంటి అధికారుల పట్ల మేము కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇలాంటి మరొకసారి జరగకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ ఏదైతే వీళ్ళకు మానవతా దృక్పథంతో చేయగలుగుతామో అది ప్రభుత్వానికి దృష్టిగాని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైనా సరే నంద్యాల పట్టణ ప్రజలు మీద ఆధారపడే ఉద్యోగస్తులు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మీద పూర్తి స్థాయి విచారణ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత 4 రోజుల క్రితం జరిగినటువంటి దుర్ఘటన మనసుకు చాలా ఇబ్బందిగా పెడుతుంది, బాధ పెడుతుంది. 6వ వార్డులో ఉన్నటువంటి పఠాన్ దౌలత్ ఖాన్ గారు మాజీ సైనికులు, వారికి ఈ రకంగా జరగడం చాలా కలితవేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి కుటుంబాలకి ఎన్నో రోజుల నుంచి దూరంగా ఉండి దేశం కోసం పోరాడుతూ రిటైర్మెంట్ అయ్యి ఒక ఇల్లు కట్టుకొని జీవించాలని చెప్పేసి ఎంతో ఆశతో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీతో ఇల్లు కట్టుకుంటారు. అటువంటి వారికి ఇటువంటి పరిస్థితులు రావడం అనేది చాలా ఇబ్బంది. ఎందుకంటే దీనికంతటి కారణం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అధికారులే. ఒక చిన్న పొరపాటు వలన, నిర్లక్ష్యం వలన వాళ్ళు చేసినందుకు ఒక మనిషి ప్రాణం పోయింది. ఇంతేకాకుండా రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా ఎవరికైనా సరే ఇటువంటి ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా సైనికులు ఇవ్వాల్సిందని కోరుకుంటున్నాను అధికారులకు. దీని మీద తగినంత చర్యలు తీసుకొని మా వార్డులో ఉన్నటువంటి దౌలత్ గారి కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని నేను మా మున్సిపల్ చైర్పర్సన్ గారిని కోరుకుంటున్నాను. ప్రముఖ ఫోటోగ్రాఫర్ చింతల్పల్లె వాసు ఆధ్వర్యంలో నంద్యాల పివి నగర్లో మంగళవారం నాడు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. గొబ్బెమ్మలు పలు రంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అనంతరం పివి నగర్ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ముగ్గులు వేసిన మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విజేతలుగా నిలిచిన మహిళలకు చీరలు, దేవుళ్ల చిత్రపటాలు, విలువైన వస్తువులను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఇంటి ఆదినారాయణ, తెలుగు పండిట్ అన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పివి నగర్ కాలనీ మహిళలు ఆకర్షణీయమైన సందేశాత్మకమైన ముగ్గులు వేసి కాలనీకి సంక్రాంతి శోభ తెచ్చారన్నారు. తెలుగు వారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి రోజు చక్కటి ముగ్గులు వేసి ప్రతిభ కనబరిచిన మహిళలను అభినందించారు. పివి నగర్ నేడు నవకాంతులతో, ముంగిట్ల ముగ్గులతో శోభాయమానంగా ఉందన్నారు. సఖ్యత, శాంతితో ముందుకు సాగాలన్నారు. బసవన్న గుడి ప్రధాన అర్చకులు శశిభూషణ సిద్ధాంతి సంక్రాంతి ప్రాధాన్యతను వివరించారు. మకర సంక్రాంతి, మకర సంక్రమణం సకల శుభకరణం అన్నారు. ముంగిట ముగ్గులతో సంక్రాంతి కొత్త శోభలతో సంబరాలు తెస్తుందన్నారు. కాలనీ వాసులు సాంప్రదాయ పండుగలు గౌరవిస్తూ ఘనంగా జరుపుకోవడం శుభసూచకం అన్నారు. వరలక్ష్మి, సునంద, రాజేశ్వరి తదితరులు ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పాలూరి సుబ్బారావు, నరేంద్ర, నరసింహ, రమణ, ఆనంద్, రాజు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. సంక్రాంతి వేడుకల్ని పివి నగర్ నందు ఘనంగా నిర్వహిస్తున్నందుకు, ప్రత్యేకించి ముగ్గుల పోటీ ఇక్కడ నిర్వహించి వారికి బహుమతి ప్రదానం చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అన్నటువంటిది చాలా గొప్ప విషయం. అలాంటి విషయాన్ని వాసు వీరి బృందం అంతా కూడాను ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే డాక్టర్ గారు వారు కూడా బహుమతుల కోసం చీరల్ని ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారిని, అలాగే ఈ కార్యక్రమంలో ప్రోత్సహిస్తున్నటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. కాలనీ గతంలో కూడా 2-3 సార్లు వచ్చిపోయాను. అప్పటికిప్పటికీ చాలా మార్పు కనబడుతుంది, మంచి మార్పు కనబడుతుంది. అది కూడా ఇక్కడ ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు, గతంలో దేవాలయం దగ్గర బాగా భజనలు చేస్తూ ఉండేవాళ్ళం, ఈ మధ్యన ఆ కార్యక్రమం కుంటుపడింది అని అన్నారు వారు. కానీ
ఎవరు ఉన్నా లేకపోయినా సరే, ఇద్దరున్నా సరే కూర్చొని భజన చేస్తే చాలా మంచిది. ఒకరి కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ భజన కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అలాగే భవిష్యత్తులో మా పిల్లల్ని, ఎన్ఎస్ఎస్ పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి కాలనీకి అప్పుడప్పుడు కాలనీలో ఏదైనా మెరుగుపరిచేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. ఇక ఈ యొక్క ప్రెమిసెస్ చాలా బాగుంది, మంచి ప్రెమిసెస్. దీన్ని పరిశుభ్రంగా ఉంచుకొని ఇంకా డెవలప్ చేసుకుంటే, చెట్లు నాటేది చేసేస్తే బాగుంటుంది అన్నట్టు నా అభిప్రాయం. దానికి కూడా వీలైతే రేపు ఎన్ఎస్ఎస్ విద్యార్థులను తీసుకొచ్చి మంచి మొక్కల్ని దేవాలయానికి, గుడికి ఉపయోగపడే విధంగా చేద్దామని చెప్పేసి ఆలోచన అయితే వస్తుంది. దీన్ని చూసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం నిద్రపోయినా కూడా లోకానికంతా కూడా జాగృతిని కలిగించి అందరినీ మేలుకొల్పేవాడు ఎవరంటే సూర్యనారాయణ. అందరినీ కూడా మేలుకొల్పుతారు. అలాగా ఈ యొక్క సంక్రాంతి రోజు ఖచ్చితంగా ఆయన అదే సమయానికి మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఇది మకర సంక్రాంతి అంట. క్రాంతి అంటే మార్పు అని అర్థం. చక్కటి కాంతి ఏర్పడేటువంటి, మార్పు ఏర్పడేటువంటి సమయం ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతిలో ఇక్కడ నుండి మనం ఈరోజు అందరం కూడా పితృదేవతలను తలుచుకుంటూ ఉంటాం. అంటే ఏమిటి? దక్షిణాయనం అంతా కూడా ఏమిటయ్యా అంటే పితృదేవతల యొక్క కాలం. ఉత్తరాయణం అంతా కూడా దేవతల కాలం. ఇక్కడ నుంచి పితృదేవతలంతా కూడా వాళ్ళ లోకాలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళని సాగనంపేటువంటిది ఒకటైతే, ఇక భోగి మంటలు. భోగి మంటలు అంటే ఏమిటయ్యా అంటే పాపాలను హరించేటువంటివి ఈ యొక్క మంటలు, భోగి మంటలు. అంటే మనము ఏవైతే మనకు అవసరం లేని వస్తువులు, అట్టలు, కట్టెలు ఇవన్నీ తీసుకొచ్చేలా మంటలు పెడుతున్నామో, అలాగా మన శరీరంలో కూడా కోపము, అహంకారము ఇలాంటివన్నీ ఉన్నాయి. కొన్ని అనవసరమైనటువంటి వాటి కూడా తీసుకొచ్చి ఆ కర్రల్లో వేయాలి. కర్రలు ఏ విధంగా మన అహంకారాలు, దుష్టమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాల్ చేయాలని చెప్పేటువంటిదే భోగి. అలాగే సంక్రాంతి అంటే చెప్పాను మార్పు. మనలో చూడండి ఈరోజు ఎంత మార్పు వచ్చింది. పెద్దలంతా చెప్పారు, పివి నగర్ ఒక కాలం ఈ విధంగా ఉంది, ఇప్పుడు ఈ విధంగా ఉంది. మార్పు. క్రాంతి అంటే ఏంటి? మార్పు, పరివర్తన. చూడండి ఇంతవరకు చలిగా ఉంది, తర్వాత వెన్నెల రాత్రులు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం తీసుకున్నట్లయితే చలి ఉంది, వేడి ఉంది, వర్షం వస్తుంది, అన్ని మార్పులు చిగురిస్తాయి. అన్ని క్రాంతి అంటే మార్పు. ఆ విధంగా అనేక మార్పులు వచ్చేటువంటి కాలం ఈ సంక్రాంతి. గత 2 సంవత్సరాలుగా నేను ఇక్కడికి మీ ముందు సంక్రాంతి రోజు వస్తూనే ఉన్నాము. సంక్రాంతి పర్వదినాన మనమందరం ఇక్కడ కలుసుకోవడము అలవాటైపోయింది. మంచిది, చాలా శుభతరుణం. మన సంస్కృతిలో, హిందూ ధర్మంలో పండుగలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది, ప్రత్యేకమైన విశేషం కూడా ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటాం. మిగిలిన పండుగలు కూడా ప్రకృతి సిద్ధంగా అప్పుడు జరుగుతున్నటువంటి విశేషాలను బట్టి మనం పండుగలను జరుపుకుంటూ ఉంటాం. మీ ముందు మళ్ళా ఒకసారి వచ్చి మీకేదో చిరు బహుమానాలు ఇవ్వడం అన్నది నా అదృష్టంగా నేను భావిస్తాను. అంతేకాకుండా ఇంతటితో ఈ కార్యక్రమాలు ముగియకుండా మీరు ప్రతి హిందూ పండుగని చాలా నిబద్ధతతో, చాలా తృప్తితో, సంతోషంగా మీరు నిర్వర్తించుకోవాలని, మన ధర్మాన్ని, మన ఆచార వ్యవహారాలని కలకాలాల పాటు నిలువెట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లను అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ రథోత్సవం ఆలయం నుండి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా శ్రీనివాసనగర్ గాంధీ చౌక్ వరకు, అక్కడి నుండి తిరిగి ఆలయానికి చేరుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా బాలికలచే ప్రత్యేక నృత్యాలు, వివిధ రూపాలలో ప్రత్యేక అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి, ఆధ్యాత్మికతను ప్రస్ఫుటింపజేశాయి. విశేషంగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భగవత్ సేవా సమాజ్ సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. రథోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
वस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोव्यस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम् जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीकहेतुं त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहम् कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् समस्तामरेशं द्विरेवाभकेशं जगद्विम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् सुरालीबलिष्ठं त्रिलोकीवरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरधीरं भवाम्भोधिधीरं भजेऽहं भजेऽहम् रमावामभागं तलानग्ननागं कृताधीनयागं गतारागरागं मुनीन्द्रैः सुगीतं सुरैः सम्परीतं गुणौघैरतीतं भजेऽहं भजेऽहम् నంద్యాల పట్టణంలో వెలిసిన సోమనందీశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా కమనీయంగా నిర్వహించడం జరిగింది. సంక్రాంతి పండుగ కనుమ మరుసటి రోజు స్వామివారి కళ్యాణం, తెప్పోత్సవం, గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు సోమనందీశ్వర స్వామి దేవస్థాన విశిష్టతను, నంద్యాల నవనందుల ప్రత్యేకతలను వివరించారు. ఆరోగ్యాలతో, ధనధాన్యాలతో, సంతానంతో, సౌభాగ్య విఘ్నాని నాశ మాయాంతు సర్వాణి అథ ఔపచారిక స్థానం సమర్పయామి
ఈ యొక్క నంద్యాల పట్టణం చాలా విశేషమైనటువంటిది. పురాతన కాలం నుంచి, నందన చక్రవర్తుల కాలం నుంచి కూడా సుపరిపాలనగా రాజ్యపాలన చేస్తూ నంది మండలంగా మొత్తం నవనందుల పరివృతమై నంది మండలంగా ఉన్నటువంటి నంది ఆలయమే ఈ నంద్యాల. అందులో నవనందులు చాలా విశేషమైనటువంటివి. అందులో సోమనందీశ్వర స్వామి వారు నవనంది క్రమంలో 3వ వారు. సాధారణంగా దేవాలయాలన్నీ కూడా ఏ రాజు చక్రవర్తో ప్రతిష్ఠిస్తే ఈ నవనందులు మాత్రం దేవతా ప్రతిష్టమైనటువంటివి. సోమ అంటే చంద్రుడు. చంద్రుడు చక్కటి శివభక్తుడు. ఆయన స్వామివారిని ప్రసన్నం చేసుకొని తనకున్నటువంటి క్షయవ్యాధిని మాపుకొని ఆరోగ్యవంతుడైనందుకు ప్రతీకగా ఈ సోమేశ్వరుని సోమనందీశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించినారు అని చెప్పేసి మనకు చరిత్ర చెబుతూ ఉన్నది. ఆ విధంగా సోమనందీశ్వర స్వామి వారు నంద్యాలకు ఇలవేల్పు. ఆ స్వామివారి యొక్క కళ్యాణం వార్షిక కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా కనుమ రోజు అంటే సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మరుదినం స్వామివారి యొక్క కళ్యాణము, తెప్పోత్సవము, గ్రామోత్సవము ఇవన్నీ కూడా జరగడం అనేటువంటిది అనూచానంగా అనాది నుంచి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయం. దేవతా కళ్యాణాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ క్షామము, దరిద్రం అనేటువంటిది ఉండదు. లోకమంతా కూడా సుభిక్షమవుతుంది. స్వామివారి మీద పోసేటువంటి తలంబరాలు ఎన్ని గింజలైతే కింద పడతాయో అన్ని సంవత్సరాలు ఈ యొక్క గ్రామంలో అందరూ కూడా అన్నవంతులు అవుతారు. అందుకొరకనే ఉద్దేశించి లోక కళ్యాణాన్ని అభిలషించి శ్రీయుత శంకరయ్య గారి ధర్మకర్తృత్వంలో అర్చక సహకారంతో ఈ యొక్క సోమనందీశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని నాటి నుండి నేటి వరకు దేదీప్యమానంగా సాగింపజేస్తున్నారు. ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణాన్ని భక్తులంతా కూడా వీక్షించి దర్శించి సాయంకాలం గ్రామోత్సవంలో కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరింతురుగాక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానంది పుణ్యక్షేత్రంలోని గోశాలలో ప్రత్యేక పూజలు. మృతి చెందిన మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాపునిసా. పివి నగర్ లో సంక్రాంతి సందడి, ఘనంగా ముగ్గుల పోటీలు. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా రథోత్సవం. నంద్యాల పట్టణంలో వెలిసిన సోమనందీశ్వర స్వామివారి కళ్యాణ కమనీయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.